శ్రీకాకుళం జిల్లాలోని నీలం జూట్ మిల్లులో యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులను వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నీలం జూట్ మిల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు హెచ్చరించారు. బైరీసింగుపురం వద్ద గల నీలం జూట్ మిల్ యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులు పునరుద్ధరించి గతంలో మాదిరిగానే 6 క్యాజువల్ సెలవులు అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీసీఎల్ ఎస్డీవీ ప్రసాదరావుకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులకు 2 క్యాజువల్ లీవ్లు తగ్గించడం కార్మిక వ్యతిరేకమైన చర్య అని, దీనిని కార్మికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. యాజమాన్యం తప్పుడు పద్ధతులు అవలంబిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని అన్నారు. కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్న యాజమాన్యం మరోవైపు ఇస్తున్న సెలవులు తగ్గించడం సరైనది కాదని అన్నారు. కార్మికులు సంతకాలు చేసి యాజమాన్యానికి అందజేసిన కాపీని డీసీఎల్ కు అందజేశారు. తెలియజేయడం నిరసనగా నీలం జూట్ కార్మికుల్లో మొత్తం 371 మంది కార్మికులు ఈ విధానానికి యాజమాన్యం చేసిన తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి యాజమాన్యానికి అందజేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే విశాఖపట్నం జాయింట్ కమిషన్ లేబర్ వారి దృష్టికి కూడా తేవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నీలం జూట్ మిల్ యాజమాన్యం చేసినటువంటి ఈ తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులందరికీ కూడా 2 క్యాజువల్ లీవులు కూడా పునరుద్ధరిస్తూ 6 సెలవులు అమలు చేయాలని కోరుతూ ఈరోజు తప్పుడు పద్ధతులు మానుకొని ఏకపక్షంగా కార్మికుల తాలూకు సెలవులు రద్దు చేయడానికి వ్యతిరేకిస్తున్న కార్మికుల తాలూకు మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కార్మికులందరికీ క్యాజువల్ లీవులు 6 యథావిధిగా కార్మికుల తాలూకు లీవ్ రికార్డులో నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2022లో 2 పబ్లిక్ హాలిడేకి సంబంధించి దసరా, దీపావళికి సంబంధించిన 2 సెలవులను కూడా 2023లో కార్మికులందరూ కూడా యాజిటీస్గా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం కానీ తప్పుడు పద్ధతులు మానుకొని కార్మికుల తాలూకు సెలవులు యథావిధిగా అమలు చేస్తూ కార్మికుల తాలూకు సమస్యను పరిష్కారం చేయని పక్షంలో కార్మికుల తాలూకు పోరాటం తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి నీలం జూట్ మిల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. సెలవులు 2 తగ్గిస్తే సహించం. పరిశ్రమ ప్రారంభం నుండి వస్తున్న విధానానికి తూట్లు పొడిస్తే సహించం. కార్మికులందరికీ 6 క్యాజువల్ లీవులు వెంటనే అమలు చేయాలి. తగ్గించిన 2 సెలవులు వెంటనే పెంచాలి. తగ్గించిన 2 సెలవులు వెంటనే పెంచాలి. కార్మికుల పొట్టలు కొడితే సహించం. కార్మికుల పొట్టలు కొడితే సహించం. నీలం జూట్ యాజమాన్యం